ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యమును క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యం యోహాను సువార్త మొదటి అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైయుండెను. యేసులో జీవమున్నది, ఆ జీవము మనుషులకు వెలుగైయున్నది. పాపపు చీకటి కోరలో చిక్కుకున్న ప్రజలందరూ ఆ చీకటిలో నుండి ఎలా బయటికి రావాలో వారు తెలియక ఆ చీకటిలోనే వారు మగ్గిపోతూ ఉన్నారు. చీకటి పాపమునకు నిలయము. చీకటి దుర్వాసనను పుట్టిస్తుంది. చీకటి విష జంతువులకును, విష క్రిమి కీటకాలకును అది నిలయమై ఉంటుంది. మనం అనేక సార్లు ఏదైనా ఒక ఇంటిని, మన ఇంటిని మనము మూసి దూరదేశమునకు పోయి చాలా రోజుల తర్వాత వచ్చి ఆ తలుపులు తెరిచినామనుకోండి, బూజు కట్టుకొని విషసర్పాలు, విష పురుగులు ఆ ఇంటిలోనికి ప్రవేశించి అది ఎంతో భయంకరముగా కనిపిస్తుంది. మనం గదులను తెరిచిన వెంటనే నలువైపుల నుండి వెలుగు ఆ గదిలోనికి ప్రవేశించినప్పుడు అందులో ఉన్న విష జంతువులన్నీ కూడా, విషసర్పాలన్నీ కూడా, విష క్రిమి కీటకాలన్నీ కూడా బయటకు పరుగులు తీస్తాయి. వెలుగు మొదట ప్రవేశించినప్పుడు చీకటి పారిపోతుంది. పాపపు నిలయమైనటువంటి మనిషి జీవితము కూడా అంతే. ఈ పాప చీకటిలో నుండి మనిషి ఎలా బయటపడాలో తెలియక పరితపించుచున్నప్పుడు 2000 సంవత్సరాలకు పూర్వము యేసు అన్న పాపుల రక్షకుడు జీవముగాను, వెలుగుగాను ఈ లోకమునకొచ్చినాడు. దానినే ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట. యోహాను భక్తుడన్నాడు, ఆయనలో జీవమున్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఆయనలో ఉన్న జీవమే మానవులను చీకటి యొక్క కోరల్లో నుండి బయటకు లాగి పాపపు ప్రపంచము నుండి వారిని వెలుగు సంబంధులైన దేవుని బిడ్డలుగా మార్చి వారిని వెలుగు సంబంధులైనటువంటి వారిగా ఈ లోకములో జీవింపచేసేటువంటిది. చీకటి మనిషిని పతనము చేయనది. చీకటి పాపమునకు నిలయము. చీకటి దుర్మార్గులు, దుష్టులు ఆశ్రయించేటువంటి స్థలం. అయితే వెలుగు పాపమును పారదోలుతుంది. వెలుగు నీలో జీవాన్నిస్తుంది. నిత్యత్వమునకు నిన్ను నడిపిస్తుంది. ఆ వెలుగైన యేసుక్రీస్తు వారు నీ కొరకు ఈ లోకమునకు వచ్చి నీ పాపము కొరకు ఆయన కల్వరి శిలువలో రక్తము చిందించి మృతి పొంది తిరిగి లేచి తన వెలుగును నీలో ప్రతిష్ఠించడానికి తనను తాను దేవునికి సమర్పించుకున్నాడు. నీలో ఉన్న చీకటి తొలగాలంటే జీవమైన యేసుని నీ సొంత రక్షణగా అంగీకరించు. జీవమైన యేసు నీలోనికి వచ్చినప్పుడు నీకు వెలుగు కలిగి నీ జీవితము ప్రకాశవంతమైనదిగా వెలుగొంది అనేకులకు దీవెనకరంగా మారుతుంది. ఆ జీవమైన వెలుగైన యేసు నీకు కావాలంటే ఇప్పుడే ఈ క్షణమే ప్రభుని నీ హృదయంలో చేర్చుకో. ప్రార్థించుకుందాం. గనుడా, నాతో ఏకీభవించి వెలుగైన యేసు తమకు కావాలని అలమటించే ప్రతివారి హృదయంలో మీరు ప్రతిష్ఠించి వారిని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.